మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి అయితే చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ అయితే దక్కేసింది. ఒక మోరల్ సపోర్ట్ అయితే ఇచ్చారు. ఆయన ఒక చిన్న మాట మాట్లాడి అది ఏంటి అంటే అభివృద్ధి విషయంలో పోటీ పడండి, ఎందుకు ఇటువంటి దానికి, ఏ ప్రాంతం వాళ్ళు ఏ ప్రాంతానికి వస్తే ఏంటి అని. ఇప్పుడు తెలంగాణ మీ అయ్య జాగీరా కాదు, మా అయ్య జాగీరే, మా అయ్యల జాగీరే అని కాంగ్రెస్ నేతలు ఎప్పుడైతే గట్టిగా కౌంటర్ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారికి, దాని మీద ఆయన చాలా బాధపడ్డారు, ఆవేదన చెందారు. దాని మీద కాస్తంత లేట్గా రియాక్ట్ అయినా చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు. ఎందుకు అంటే ఇక్కడ అభివృద్ధి విషయంలో పోటీ పడండి రెండు రాష్ట్రాల్లో, అంతే తప్ప ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు, అంతే తప్ప ప్రాంతీయ విద్వేషాలు అయితే రెచ్చగొట్టద్దు. ఎందుకంటే విభజన జరిగి 12 ఏళ్ళు అయ్యింది. చాలామంది కొందరు తెలంగాణ నాయకులు ఇప్పుడు విద్వేషాలు రెచ్చగొట్టాలి అని చూస్తే అది సాధ్యం కాదు అనేది. అలాగే ఆయన మొన్న తమిళనాడులో వెళ్ళి ప్రచారం చేసినప్పుడు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు ఎవరైతే కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ఉన్నారో ఆయన కూడా వచ్చారు అక్కడి నుంచి అనేది ఆయన చెప్పుకొచ్చారు. ఎవరైనా రావచ్చు, ఏ ప్రాంతంలో ఎవరైనా ప్రచారం చేయొచ్చు. అలాగే అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, యూకేలో కూడా చాలామంది తెలుగువారు ఉన్నారు, వాళ్ళు రాజ్యాంగ పదవులు ఉన్నారు. అంటే రావద్దు, అక్కడ పోటీ చెయ్యొద్దు అని అనడానికి మీరెవరు అనేది ఇండైరెక్ట్గా అడిగారు ఒక రకంగా. ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అయినా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి కాస్తంత ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడారని అనుకోవాలి. అది ఒక రకంగా మోరల్ సపోర్ట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే మరీ ఆయన మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే అంత హడావుడైనా అంతలాగా అందరూ మూకుమ్మడి దాడి చేస్తున్నా, మిత్రపక్షం నేతకి అక్కడ ఆ స్థాయిలో అవమానం అగౌరవం జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు అనే ప్రశ్న వస్తుంది కాబట్టి మాట్లాడారు. కాకపోతే సభకు అనుమతి ఇవ్వలేదు ఆయన సభకి, అది అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి అది రేవంత్ రెడ్డి గారికి తెలిసే జరిగింది అనేది ఒకటి. దాని మీద అయితే ఏం మాట్లాడలేదు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో జరిగిన అవమానం కానీ, ఆ తెలంగాణ నేతలు మాట్లాడిన మాటల విషయంలో ఒక రకంగా భారీ స్థాయిలో వాళ్ళందరినీ తిట్టలేదు, కానీ సర్ది చెప్పే ప్రయత్నం పెద్ద తరహాగా ఒక మధ్యవర్తంగా ఆ సమస్యను అక్కడితో ఇంకా ముగింపు పలికే ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు గారి మాటలతో జరిగింది అనేది అందరూ నమ్ముతున్నారు.